సామెతలు 29వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. మహాజ్ఞాని అయిన సొలొమోనుతో దేవుడు ఈ మాట రాయించాడు. నిజమే, ఈ మాటలో ఉన్న భావాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను నీవు గుర్తిస్తే ఎంత అద్భుతమైన జీవితము జీవిస్తావు. నేర్చుకుందాం. దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. దేవునికి స్తోత్రం. విన్నారు కదా, దేవుని మాట ఎంత మనని ధైర్యపరుస్తుంది. భయపడుట వలన మనుషులకు ఉరి వస్తుందట. ఎప్పుడైతే నీవు భయపడతావో, ఎక్కువగా భయము వ్యాధులను చూసి, తర్వాత పేదరికాన్ని చూసి భయపడుతూ ఉంటావు. ఈ భయము ఏం చేస్తుందంటే నిన్ను మానసికంగా, శరీరానుసారంగా చాలా కృంగదీస్తుంది. బలహీనురాలుగా అవుతావు. అప్పుడు ప్రార్థించాలన్న ఒక ఆలోచన కూడా నీ జీవితంలో చేయాలని ఒక ఆలోచన ఉండదు. ఏం చేద్దాంలే అనుకుంటావు, నిర్లక్ష్యం అవుతావు. అంటే ఫస్ట్ భయము, దుష్టుడు ఎప్పుడైనా నిన్ను భయపెడతా ఉంటాడు. ఆ భయపెడుతున్నప్పుడు భయం వలన ఆలోచింపజేస్తాడు. అప్పుడు ఏమొస్తుందంటే ఉరి వచ్చేస్తుంటుంది. ఒక పక్షి వేటకాని ఉరి నుండి ఎలా తప్పించుకుందో, నేను కూడా ఈ దుష్టుడనే ఉరిలో నుండి మనం ఎప్పుడైతే తప్పించబడతామో, మరి తప్పించబడాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యము నీ హృదయములో సమృద్ధిగా ఉండాలి. దేవుని వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో సమృద్ధిగా ఉంటుందో, ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీ జీవితంలో నిన్ను ధైర్యపరుస్తూ ఉంది. భయపడకము, నేనున్నాను అనే ఒక వాగ్దానము నీ జీవితంలో పొందుకుంటావు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 6వ వచనము ఈ రీతిగా రాయబడింది. ఏమంటాడంటే 6వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, భయపడకుడి, ప్రభు నా సహాయకుడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నామని అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే నాలో ఉన్న భయాన్ని తొలగించి మనకు వాగ్దానం చేశాడు. నన్ను ధైర్యపరుస్తున్నాడు. నేనే, భయపడకుడి, నేనే అని సవాల్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి అంతా ఆదరించే దేవుడు, కాబట్టి భయాన్ని తొలగించే దేవుడు. మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, నీ హృదయంలో భద్రపరుచుకుంటావో, నీవు సురక్షితంగా నివసిస్తావు. ఎక్కడున్నావు? పల్లెటూరు ఉన్నావా? మారుమూల గ్రామాలు ఉన్నావా? సరిగా ఆ ప్రాంతంలో ఏది, ఒక సెల్ ఫోన్ కానీ ఏది కూడా నెట్టు పనిచేయకపోయినా పర్వాలేదు, అక్కడ ఆయన కృప, ఆయన కాపుదల ఉంటుంది. ఎందుకంటే సృష్టి అంతటి మీద అధికారం గల దేవుడు. సురక్షితంగా ఉంటావు. మొదటిది. రెండోది, కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా ఉంటావు. కీడు వచ్చినా కూడా దుష్టుడు కీడు చేస్తాడు, కానీ భయం లేక నెమ్మదిగా ఉంటావని దేవుడే స్వయంగా నాతో మాట్లాడుతున్నాడు. ఇన్ని ఆనువాలులు, ఇన్ని వాగ్దానాలు మనకున్నాయి. ఇలా ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా ఏదో దానికి నువ్వు భయపడుతున్నావు, ఏదో దానికి కృంగిపోతున్నావు. కాబట్టి దేవుడు ఆయన పంచ గాయాల్లో నిన్ను దాచాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన కుమారుడవు, ఆయన కుమార్తెవు. నిన్ను ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. ప్రాణం పెట్టేంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. తన కుమారుని అర్పించుకున్నాడు. బలిగా, అర్పణముగా దేవుడు అర్పించుకున్నాడు. కాబట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది, భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకం ఉంచువారు సురక్షితంగా ఉండును అని బైబిల్ సెలవిస్తాం. ఎప్పుడైతే దేవుని యందు
నీవు నమ్మకాన్ని ఉంచుతావో ఆ దేవుడు నిన్ను సురక్షితంగా ఉంచుతాడు. ఆయన కాపుదల, ఆయన భద్రత అన్నీ నీకు తోడుగా ఉంటాయి. ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన నీ చుట్టూ ఉన్నాడంటే ఎవడు కూడా నేను టచ్ చేయలేడు. ఆయన రక్తంతో కప్పుతాడు, ఆయన రెక్కలతో నీకు కప్పుతాడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కల్పిస్తాడు. కానీ నీవు మనుషుల వైపు చూస్తున్నావేమో. మనుషుల వైపు చూస్తే బలహీనవుతావు. లోకం వైపు చూస్తున్నావేమో, లోక ఆశల వైపు చూస్తున్నావేమో, పాపానికి చోటిస్తున్నావేమో, దుష్టునికి చోటిస్తున్నావేమో. ఎప్పుడైనా దుష్టుడు నువ్వు ఫలించకూడదు, నీవు సురక్షితంగా ఉండకూడదు, నీవు ఆశ్రయించబడకూడదనే వాడు ఏదో రకంగా నిన్ను భయపెడతా ఉంటాడు. ఆ భయం నుంచి నువ్వు బయటకు రావాలంటే దేవుని వాక్యం ద్వారా నీవు బలపరచబడతావు. దేవుని వాక్యం ధ్యానించడం వలన, దేవుని వాక్యం హృదయంలో భద్రపరచుకోవడం వలన నీవు ధైర్యంగా ఉంటావు. అప్పుడు నీవు సురక్షితంగా ఉంటావు. దేవుని యందు నమ్మకం ఉంచుము, దేవుని యందు నమ్మకం ఉంచుము అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంటావో నీవు సురక్షితంగా ఉంటావు. ఏ శ్రమ నేను ఏం చేయదు, ఏ బాధ ఏం చేయదు, ఏ వ్యాధి ఏం చేయదు. ఎందుకో తెలుసా? సాతాను నీ పాదాల కింద దేవుడు చితకదొక్కించాడు. నీ ప్రతిరోజు ఉదయం లేవగానే రోమా 16వ అధ్యాయం 20వ వచనం చదివి, సాతానా నిన్ను నా పాదాల కింద చితకదొక్కుతున్నాడు అని మాట్లాడుతూ దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని, దేవుని వాక్ శక్తిని సమృద్ధిగా నీవు పొందుకుంటే ఆయన నీతో ఉంటాడు. నీవు ఆశీర్వించబడతావు, నీ కుటుంబం ఆశీర్వించబడుతుంది. అప్పుడు ఆయనకు మహిమ, దేవుడికి మహిమ కలుగుతూ ఉంది. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. అమూల్యమైన మాటలు, జీవంతో ఉన్న మాటలు, ఆదరణతో ఉన్న మాటలు, భయం నుండి విడిపించే మాటలు మీరు మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు. ఈ మాటలు లోకంలో ఎవరు చెప్పరయ్యా. బంధువులు చెప్పలేరు, స్నేహితులు చెప్పలేరు, అన్నదమ్ములు అక్కచెల్లెలు చెప్పలేరు, కులం వారు ఎవ్వరు చెప్పలేరు. ఇది ఎవరి వల్ల కూడా కాదు, కేవలం నీ కృప, కేవలం నీ దయ. మిమ్మల్ని కలిగిన మేము ధన్యులము నాయన. ఈ లోకంలో ఏమి లేకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని కలిగినందుకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మా ప్రార్థనలు మీరు వింటున్నందుకు మీకు స్తోత్రాలు. మాలో ఉన్న భయాన్ని మీరు తొలగించినందుకు మీకు స్తోత్రాలు. వీరందరినీ మీ కృపకు అప్పగిస్తున్నాం. వీరందరూ సురక్షితంగా ఉండుగాక. వీరందరూ మీ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందురుగాక. ఇంకెంతమంది అయితే వినబోతున్నారో వారందరికీ మీ కృప సమృద్ధిగా ఉండునుగాక. మీ దీవెనలు సమృద్ధిగా వారు కలుగునుగాక. మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్.